హాయ్ అండి, ఇవాళ నేను పిండి ఇడ్లీ అండి. ఇది రవ్వ ఇడ్లీ కాదు. దానికి కానీ నేను 3 కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకొని 5-6 గంటలు నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము 3-4 రోజుల వరకు వాడుకోవచ్చండి. ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది మా సైడ్ రాయలసీమ స్పెషల్ అండి. ఇప్పుడు నేను రేపటికి సరిపడా అంత ఇడ్లీ పిండిని పక్కకు తీసేసుకుంటున్నానండి. మిగిలినంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మార్నింగ్ చూడండి, ఇడ్లీ పిండి బాగా పొంగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఇడ్లీ సోడా అండి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని బాగా స్మూత్గా కలిపేసుకోవాలండి. దోశకైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇడ్లీకి అయితే కొంచెం థిక్గా కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలిపేసుకున్నాము. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకున్నామండి. దీంట్లోకి నేను మటన్ గ్రేవీ తయారు చేస్తున్నాను. దానికి కానీ నేను 1/2 kg మటన్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇందులోకి నేను చిన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. అలానే కొంచెం కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, పట్ట, లవంగం, గసగసాలు అన్నీ కొంచెం తీసుకున్నానండి. 1/2 kg మటన్ కాబట్టి కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకునేసి ఒక క్లాత్లో వేసి వడగట్టేసుకోవాలండి. అప్పుడు ఈ కొబ్బరి మొత్తం తొక్కుగా ఉంటుంది కదండి, ఆ తొక్కు లేకుండా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా పెట్టేసుకున్నాను కదండి మటను, అందులో వాటర్ అంతా పోయే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకున్నాము. ఇప్పుడు నేను ఇందాక చిన్న ఉల్లిపాయలు, టమాటాలు చూపించాను కదండి, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో మనము కారం, ధనియాల పొడి, మటన్ మసాలా వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు ఇందాక నేను టమాటా, ఆనియన్ చూపించాను కదండి, అది పేస్ట్ వేసేసుకుంటానండి. పేస్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనం ఇంతకు ముందే కొబ్బరి అన్ని మసాలాలు వేసుకొని కొబ్బరి పాలలా తీసుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. ఇందాక నేను మిక్సీ పట్టుకున్న జార్లో కొన్ని వాటర్ వేసుకొని కర్రీకి సరిపడా వాటర్ ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసుకొని మనం ఇందులో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తక్కువైనా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల చాలా స్మెల్ వస్తుందండి కరివేపాకు, అందుకని ఇప్పుడు వేసుకుంటా నేను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 6-8 విజిల్ పెట్టేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఇంకో పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకో పక్కన మనం ఇడ్లీ తయారు చేసేసుకున్నామండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీని మనం ఇడ్లీలు వేసేసుకున్నాము ఇడ్లీ పిండితో. ఆరు విజిల్ వచ్చేసాయండి. చెక్ చేద్దాం ఇప్పుడు మనము. చూసారా, కర్రీ బాగా దగ్గరకు వచ్చింది, చాలా బాగా కుక్ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కర్రీ ఇడ్లీలోకి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు నచ్చుతుంది, ట్రై చేయండి ఒకసారి.
ఓకే అండి, బాయ్.